బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్ల విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. కళ్యాణానికి అటెండ్ అయ్యే ముందు రోడ్డు డివైడర్పై బైఠాయించి నిరసన తెలిపారు. బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పొన్నం వెంట డివైడర్పై కూర్చున్నారు. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు, పోలీసులు మంత్రికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్ల విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. కళ్యాణానికి అటెండ్ అయ్యే ముందు రోడ్డు డివైడర్పై బైఠాయించి నిరసన తెలిపారు. బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పొన్నం వెంట డివైడర్పై కూర్చున్నారు. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు, పోలీసులు మంత్రికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్ల విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. కళ్యాణానికి అటెండ్ అయ్యే ముందు రోడ్డు డివైడర్పై బైఠాయించి నిరసన తెలిపారు. బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పొన్నం వెంట డివైడర్పై కూర్చున్నారు. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు, పోలీసులు మంత్రికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరిన్ని డీటెయిల్స్ బల్కంపేట టెంపుల్ నుంచి హరిత అందిస్తారు. హరిత, అధికారులపై మంత్రి పొన్నం సీరియస్ అయినట్లు తెలుస్తోంది, రీజన్స్ ఏంటి? చంద్రిక, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఉదయం మనకి బల్కంపేట కళ్యాణానికి సంబంధించి ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పట్టు వస్త్రాలను తీసుకొచ్చే టైంలో తోపులట జరిగింది. దీంతో ప్రోటోకాల్ పాటించలేదని ఇటు మంత్రి అయితే అధికారుల మీద కావచ్చు, కలెక్టర్ మీద సీరియస్ అయ్యారు. ముఖ్యంగా మనకు ఏదైతే ఇటు బల్కంపేట ఆలయానికి సనత్ నగర్ రూట్ లో ముఖ్యంగా ఏర్పాటు చేసిన బారికేడ్స్ కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున భక్తులు మనకి క్యూ లైన్లో, ముఖ్యంగా క్యూ లైన్లు భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఒకటి విఐపి క్యూ లైన్ ఉంటుంది. ఒకేసారి అక్కడ భక్తులను అనుమతించడంతో మంత్రులు కూడా రావడంతో ఒకేసారి తోపులాట జరిగింది. మేయర్ కూడా కింద పడ్డట్టు మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కనీస ప్రోటోకాల్ పాటించారా? ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు మంత్రులు కావచ్చు, అధికారులు వస్తున్నప్పుడు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు కలెక్టర్ ఈ ప్రోటోకాల్ కి సంబంధించి పాటించారు
పాటించరా అని కూడా మంత్రులు కాసేపు రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం దాదాపు 3 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ముందస్తుగా చేయాలని ఇప్పటికే 2-3 సార్లు కళ్యాణానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అయినా కూడా భక్తుల రద్దీ నేపథ్యంలో కనీసం విఐపీలకు సంబంధించి అట్లాగే మంత్రులకు సంబంధించి ప్రోటోకాల్ పాటించలేదని కూడా ఇటు పోలీసు శాఖ అధికారులు కావచ్చు, కలెక్టర్ అనుదీప్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దాంతోపాటు దేవాదాయ శాఖ అధికారులను కూడా మంత్రి సీరియస్ అవ్వడం జరిగింది. అయితే మనకు ఇటు మంత్రులు వచ్చే టైంలో ముఖ్యంగా కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఒక అర్ధగంట ముందు వచ్చారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ కావచ్చు కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఆ సమయంలో ముఖ్యంగా తోపులాట అనేది పెద్ద ఎత్తున భక్తులు కూడా ఒకేసారి రావడంతో ప్రోటోకాల్ పాటించలేదని కూడా అధికారులమైన సీరియస్ అయ్యారు. ప్రతి ఏటా ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు అట్లాగే మనకి ట్రాఫిక్ సంబంధించి కొంత ఏర్పాట్ల పైన అయితే ఇటు మంత్రులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా భక్తులు అంటే విఐపీల పరిస్థితి ఇట్లా ఉంది, ముఖ్యంగా మంత్రుల పరిస్థితి ఎట్లా ఉందంటే మనం సామాన్య భక్తుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్యూ లైన్లు దాదాపు 2-3 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకి విఐపీల కోసం ఒకటి ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ప్రోటోకాల్స్ అయితే పాటించడం లేదు. ముఖ్యంగా చెకింగ్ పాయింట్స్ దగ్గర ఇటు మంత్రులు వచ్చే సమయంలో మేయర్ కింద పడడం జరిగింది. దాంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అధికారుల పైన ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కొంతసేపు పట్టు వస్త్రాలను పట్టుకొని రోడ్డు పైన ఉండే బైఠాయించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ప్రజెంట్ అయితే కళ్యాణానికి సంబంధించి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మనం చూడొచ్చు ఏదైతే మనం ఆలయానికి సంబంధించి సనత్ నగర్ కావచ్చు ఫతే బ్రిడ్జ్ వైపు ఉన్న రోడ్ పైన మనం చూస్తున్నాం కదా, రూమ్ పార్టీ అంతా కూడా ఇప్పుడు చేరుకున్నారు. కానీ ఉదయం దాదాపు 10 గంటల 30 నిమిషాల సమయంలో ఈ రోడ్ అంతా కూడా జామ్ పాక్ అయింది. ఇటు భక్తులని కావచ్చు ఇటు విఐపీలని మెయింటైన్ చేసే ఈ రోడ్లో ముఖ్యంగా వాహనాల అనుమతి కావచ్చు వీటిని నిలిపేయాలి. కానీ ఇక్కడ విఐపీల పేరుతో చాలా మంది ఒకేసారి భక్తులు వచ్చారు. మనకు దీంతో ఎక్కువ తోపులాట జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇటు క్యూ లైన్లకు సంబంధించి అయితే ఆలయం దగ్గర అయితే ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా క్యూ లైన్లు దాదాపు గత సంవత్సరం 6 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం మరింత మంది 10 లక్షల వరకు కూడా వస్తారని అంచనా ఉన్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ముందుగానే హెచ్చరించినప్పటికీ కూడా భక్తులను మెయింటైన్ చేసే విషయంలో ఇటు పోలీస్ శాఖ కావచ్చు అధికారులు దేవాదాయ శాఖ అధికారులు అయితే ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఆలయ నిర్వాహకులు కూడా మంత్రుల ప్రోటోకాల్ అయితే పాటించలేదని ఇటు ఇప్పటికే మంత్రి అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గద్వాల మేయర్ విజయలక్ష్మి గారు కింద పడడం కారణంగానే ఇదంతా గొడవ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూడొచ్చు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 వైపుల నుంచి కూడా భక్తులను అయితే అనుమతిస్తున్నారు ఆలయానికి. దీంతో పాటు పార్కింగ్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వడం లేదనైతే ఇక్కడ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ప్రతి ఏటా కూడా 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ రూట్ లో డైవర్షన్స్ కావచ్చు పార్కింగ్ సంబంధించి ఏర్పాట్లను అయితే 3 రోజుల ముందు నుండే చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చే రద్దీని తట్టుకునేందుకు ఇటు పోలీస్ శాఖ అయితే ఏర్పాట్లు అయితే అంతంత మాత్రమే చేసింది. ముఖ్యంగా ఉదయం పూట మంత్రులు కావచ్చు మేయర్ వచ్చే సమయంలో తోపులాట జరిగి స్వల్ప గాయాల కారణంగానే ఈ జరిగిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇది బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అప్డేట్స్. స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత. Tudo